రెడీగా పోవడమే లేట్ వెళ్ళిపోతా కానీ టైం లేట్ అయిపోతుంది ఆల్రెడీ. హలో, అదే వస్తున్నా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. వస్తూనే ఉన్నా, ఆన్ ద వే వెళ్తున్నా ఇంట్లో నుంచి. రైట్ వెళ్తున్నా, నువ్వు పెట్టే ఫోన్ నేను వస్తా. అబ్బా, వెళ్ళాలి అనుకున్న టైంకి అడ్డమైన తుమ్మ పట్టించి మంచిగా పోదాం అనుకున్నా, రప్పున తుమ్మ వచ్చింది. ఎట్లా నేను సరే ఒక పని చేద్దాం, మెల్లగా లేవడానికి ట్రై చేసి మెల్లగా వెళ్ళిపోదాం. కొంచెం కూర్చున్నా, ఒక సెకండ్ అయిపోయింది వెళ్ళిపోదాం. అరే అమ్మ, పిల్లి ఇప్పుడే పోవాలా? వేస్ట్ పిల్లి ఎక్కడికి ఏంచో దాని పిల్లి గిల్లి ఒకటేసారి తుమ్మినా ఎదురమ్మసారి, మళ్ళీ ఒకటేసారి పిల్లి అడ్డం పోయింది. నాకు ఏమైందో నాకైతే భయం అవుతుంది. అది వాడు బాబా కనబడుతున్నావు, నేను నిజమ్మా స్వామీజీ స్వామీజీ రండి రండి. ఇట్లా నాకు ఒక తుమ్మంగానే ఒక పిల్లి కూడా ఇట్లా అర్థమైంది ఇంటి ముందటి నుంచి. ముంగటికేసి వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోదాం అనుకునే. నాకేమన్నా అపచారం జరుగుతుంది, అందులోనూ నీకు తుమ్ము కూడా వచ్చిందా? అయితే చాలా పెద్ద కీడు బాబు. నీకు తొందరగానే పూజ చేయించుకోవాలి, తొందరలోనే వెయ్యత్తులను వెలుగు వెలిగించాలి. నీకు రామ పూజ, కేతు పూజ, తూక పూజ, కుండ పూజ అన్ని చేయించావు. నేను దానికి ఒక ప్యాకేజీ 1,00,000 రూపాయలు ఉంటుంది. దానికి ఒక ప్యాకేజీ 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయలు సాయంత్రానికల్లా తీసుకొస్తే నీ ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. లేకపోతే ఉదాహరణ 24 గంటలు మీ ఇంట్లో ఏదో ఒక చేయించాలి, మృత్యు హామీ జరుగుతుంది. హోమం చేయించాల్సిందిగా ప్రతి ఒక్కరు ఇలా జరిగితే ఖచ్చితంగా మృత్యుంజయ హోమం చేయించాలి. ఒక్క నిమిషం లైఫ్ ఆ లైఫ్ కోచ్ ఎలా ఉన్నావా? నేను బాగున్నాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి వెళ్ళిపోతామని చెప్పి ఒక బాబాని పిలిచిన అతను 1,00,000 రూపాయలు అవుతాయి దీనికని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి నువ్వు కూడా ఫ్రీ ఉంటే ఒకసారి వచ్చిపో లైఫ్ కోచ్ ప్లీజ్ ప్లీజ్. లైఫ్ కోచ్ రా ఫోన్ పెట్టుకున్నాం వచ్చేసిన ఒక్కడే కూర్చోండి. సో ఇలా జరిగింది. తొమ్మిది నా సడన్ పిల్లి కూడా అర్థమైంది. ఇట్లా స్వామీజీ అంటున్నాడు అంటే దానికి 1,00,000 రూపాయలు. పిల్లి అడ్డకపోతే ఒక తుమ్మగానే దానికి 1,00,000 వచ్చేసా. అంత మహానుభావుడు మీకు ఎప్పుడైనా మగబాబాకి చాలా తయారైపోయింది మార్కెట్. అసలు తుమ్మితే మంచిది కాదని ఎందుకు అంటారు తెలుసా? తుమ్మినప్పుడు ఇంట్లోకి వచ్చి కూర్చొని పోవాలని ఎందుకంటారు తెలుసా? తుమ్మినప్పుడు బేసిక్ అండి, మనం తుమ్మినప్పుడు బ్యాక్టీరియా చేతి పైన ఫామ్ అవుతుంది, రైట్? ఆ చేతి మీద ఫామ్ అయింది. మనం మళ్ళీ అక్కడిని అదే చేతులు తింటే, అదే చేతులు వేరే వర్క్ చేసుకుంటే, వేరే వాళ్ళ చేతి నుంచి వాళ్ళని కలిస్తే అది వాళ్ళకి మనకి మంచిది కదా, మన బ్యాక్టీరియా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకనే ఎవరైనా తుమ్మితే వచ్చి కూర్చొని చేతులు కడుక్కొని కొన్ని నీళ్ళు తాగితే సెట్ అవుతుంది అని చెప్పారు. కానీ దాన్ని మన వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంతలాగా మార్చేస్తారు. చూసారా ఎట్లా అయిపోయారు? కానీ ఇంకోటి పిల్లి అట్టకపోతే మంచిది కాదు అన్నారు. అది కూడా వాస్తవమే, కానీ అది ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో చెప్పిన అనేది అర్థం చేసుకోవాలి. ఓల్డెన్ డేస్ లో ఏమైతుంది అంటే మనకి ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరిగేవాళ్ళు కాదు, కుట్టి కాలినడకలతో వేయవాళ్ళు. ఈ పిల్లలు ఏవైతే ఉంటాయి కదా అవి మనలాగా మనకి డ్రెస్సెస్ వేసుకొని క్లోత్స్ వేసుకోవు కదా, ఆ బ్యాక్టీరియా అంతా వాటి స్కిన్ కే ఉంటుంది. అది నడుచుకుంటూ పోయినప్పుడు దాని వెంట్రుకలు అనేవి కింద పడతాయి కొన్ని. అది మనం ఇప్పుడు కాలుకి చెప్పులు లేకుండా మనం వెళ్ళి దాన్ని తొక్కినాం అనుకో ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా మన కాలు పండుతుంది. అక్కడ దానికి ఏదైనా రోగం ఉంటే అవన్నీ డిసీజెస్ మనకు వచ్చి మళ్ళీ మన కాలు ఎక్కడ పెడతాం, అది అక్కడ వాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతాయి. అందుకోసం పిల్లకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని పోతారు. కానీ వాళ్ళు బాటా చెప్పులు వేసుకొని టాటా అని చెప్పుకుంటూ పోయినప్పుడు ఈ పిల్లడం నీకంటే తగ్గడం పోయినాయి. ఇన్ని నమ్మకాలు పెట్టుకొని ఉన్నాం అనుకో, అయితే పిల్లికి ఏమవుతుంది కానీ నీకేం కాదు. సో నిశ్చింతకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా జాగ్రత్త.